వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు. రోజుకు 2 విడతలుగా నిర్వహణ. పీజీటీ, ప్రిన్సిపల్, పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున మధ్యలో ఒక 5-6 రోజులు పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3 లాక్స్ పైగా ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మొదట టీజీటీ, చివరికి ఎస్జీటీ ఆన్లైన్ పరీక్షలను మొదట ట్రైన్డ్ టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు. గ్రాడ్యుయేట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి. చివరిగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ లకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని, ఎస్జీటీలకు చివరిగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షలను రోజూ 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటాయి. ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీని కాలవ్యవధి గంటన్నర. జిల్లాకో ప్రశ్నపత్రం, 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థనలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గతేడాది నవంబరులోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని, ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వివరించింది.